నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కూడా కలిసి గెలవడం జరిగింది. అయితే ఎవరికి వాళ్ళ పందా మీద ఎవరి పనులు వాళ్ళు చేస్తా ఉంటే మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం హిందూ సనాతన ధర్మంతో మరొక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తను ఈ మధ్యన సనాతన ధర్మాన్ని చాటి చెప్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశానికైనా రాష్ట్రానికైనా ఏ కష్టం వచ్చినా నేను ముందుంటాను, దేశం కోసం రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణాలను సైతం త్యాగం చేస్తానన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రం కోసం అంత పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కాకినాడ విషయంలో కూడా రేషన్ బియ్యం ఎత్తుకుపోతుంటే సీజ్ ద చిప్ అని చెప్పి ఆ మధ్యన వైరల్ అయిన వీడియోస్ గానీ ఆ విషయాలన్నీ కూడా మీరందరూ గుర్తు తెచ్చుకుంటారు కదా. మరి అంత సీరియస్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి అమరావతి విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అమరావతి విషయంలో ఎన్ని ఆరోపణలు వస్తున్నా గానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి భూ చట్టం సమస్య గురించి ప్రజలు గాని అటు బయట విశ్లేషకులందరూ కూడా దీంట్లో చాలా నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పినా గానీ పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. సో మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న విషయానికైనా ముందు నేను ఉంటాను, నేను ఏదున్నా కానీ సహించనని చెప్తా ఉన్నారు. రీసెంట్ గా కాకినాడ విషయంలో కూడా సీజ్ ద చిప్ అని చెప్పేసి రేషన్ బియ్యం ఎత్తుకుపోతుంటేనే అంత సీరియస్ అయ్యి అక్కడ అంత ఇష్యూ తీసుకొచ్చిన ఆయన. ఇప్పుడు అమరావతిలో భూములన్నీ కూడా ప్రభుత్వ ఖజానా అంతా కూడా రైతుల వరకు వెళ్ళిపోతుంది. ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు. ప్రభుత్వాలకు ఇంత నష్టం జరుగుతున్నప్పుడు అంటే రాష్ట్రానికి నష్టం జరుగుతున్నట్టే. మరి రాష్ట్రానికి రేషన్ బియ్యం కోసమే ఆయన అంత ఫైట్ చేసిన ఆయన రాష్ట్రానికి ఇంత నష్టం, దాదాపుగా 5 లక్షల నష్టం జరుగుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ భూమి మొత్తం గనక ఈ మొత్తం అమరావతి భూమి మొత్తం గనక ప్రభుత్వం కొనేసి ఉన్నట్టయితే ఆ రోజున మార్కెట్ రేట్ రెట్టింపు రేట్ ఇచ్చి కొనేసినా గానీ 7,000 కోట్ల మొత్తం భూమి కొనే అవకాశం ఉండగా కూడా భూమి కొనకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకు వెళ్ళిపోతున్నాయి. దాంట్లో కాబట్టి ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం తీసుకొచ్చే చట్టం ఇది అయినప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుసా లేదా అనేది ఫస్ట్ మనం చూడాలి. ఇట్లా అవినీతి జరుగుతుంది అని నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయానికి 18 ఏప్రిల్ 2023లో ఈమెయిల్ పెట్టడం జరిగింది. మీరు అప్పుడే ఎన్నికల ముందు ఎన్నికల కంటే ఏడాది ముందర దానికి వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్య సమాధానం ఇచ్చారు. ఏమని సమాధానం ఇచ్చారంటే, మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మేము దీనిని పరిగణలోకి తీసుకోవట్లేదు. నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నానా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా కాదు కదా చూడాల్సింది. ఈ అవినీతి నిజమైన కాదా అనేది చూడాలి. నిజంగా మన మొత్తం ఆ రోజున మార్కెట్ రేట్ ఎంత ఉంది, అది కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, డబుల్ రేట్ ఇస్తే ఎంత అవుతుంది, దీని విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు అంటున్నప్పుడు ఇది కూడా 5 లక్షల కోట్లే కదా, దీంట్లో నుంచి ఆ డబ్బులు తీసేస్తే ప్రభుత్వ ఖజానాకి ఎంత లాభం వస్తుంది అనేదే ఆయన చూడాల. నేను ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నానా ఆయన భ్రమల్లో ఉంటే ఎవరేం చేయలేరు కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, ఎన్నికల కంటే ముందు కూడా తెలుసు. సో ఎన్నికల కంటే ముందు కూడా తెలుసు, మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఒక కాకినాడలో 5 కోట్ల రూపాయలు, కేవలం 5 కోట్ల రూపాయలు అంటే 5 లక్షల కోట్లతో చూపిస్తే చిన్నది, చాలా చిన్నది. 5 కోట్ల రూపాయలు బియ్యం ఎత్తుకెళ్ళిపోతుంటే సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ దానికి 1,00,000 రెట్లు పెద్దది. ఇది 5 కోట్లు, ఇది 5 లక్షల కోట్లు. దానికంటే 1,00,000 రెట్లు పెద్దదైన అంశాన్ని ఎందుకని ఎందుకు సైలెంట్? ఒక సాధారణ పౌరుడుగా మీరు అనుకోండి, ఓటర్ గా తెలుసు అంటారు ఇంతకు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈమెయిల్ పెట్టానని చెప్తాను కదా. ఒక ఈమెయిల్ అంటే జనసేన సభ్యులు చూస్తుంటారేమో, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లలేదేమో. అది వాళ్ళ పార్టీ తప్పు. సరే, ఓకే, అప్పుడు తీసుకెళ్లలేదు, బోలిశెట్టి సత్య పట్టించుకోలేదు, ఆయన పవన్ కళ్యాణ్ కి చెప్పలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత సరే సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ సీజ్ అమరావతి అంటాడా? అంటే అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ ప్రభుత్వ ఖజానా దోపిడీని అడ్డుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడని మనం భావించాలి, సెల్యూట్ చేయాలి.
సెల్యూట్ కాదు, పొర్లు దండాలు పెట్టి దండం పెట్టాలి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఖజానా 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ సీజ్ అమరావతి అన్నాడు కాబట్టి ఇంతకంటే నిజాయితీ పరుడు లేడు అని మనం పవన్ కళ్యాణ్ సెల్యూట్ కొట్టాలి. ఉమ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే ఏమనుకోవాలి? మీరే చెప్పాలి. మీరేమనుకుంటారు? నాకు అవగాహన లేదు అసలు ఆయన మనసులో ఒక ఏముంది. సాధారణ పౌరుడు నేనేమనుకుంటున్నానంటే ఆయనకి ఇంకా ఈ విషయం గురించి పూర్తిగా అవగాహన తెలియదేమో, అసలు ఇలా ఇంత అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని అతనికి తెలియదేమో నేను అనుకుంటున్నాను. నేను కూడా అదే నిజం అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి అనుకుందాం. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన ఏం చేయాలి? సీజ్ ద షిప్ అనాలి. అంటే నిజాయితీ పరుడు. సీజ్ ద షిప్ అనకపోతే అంటే రీసెంట్ గా అసెంబ్లీ సాక్షి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీ జనసేన 15 ఏళ్ళు ఇంకా ఒకే తాటిపై అంటే ఇంకా 15 ఏళ్ళు కలిసికట్టుగా ఉంటుంది అనేది అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు వాళ్ళు కలిసికట్టుగా ఉండాలి కాబట్టి దీని గురించి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు దీన్ని లేవనెత్తితే ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోవడానికి ఆస్కారం ఉంటది కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలైనా ఇస్తామన్నారు. అవును. మరి ప్రాణాలైనా ఇచ్చైనా మరి దోపిడీని ఆపాలి కదా. అంటే మీరు వాళ్ళతో కలిసి కట్టుగా ఉండటానికి మీకు ఏమైనా వాటా ఇస్తున్నారా? ఈ 5 లక్షల కోట్లు మీ వాటా ఏమైనా ఉందా? అందుకే మీరు మౌనంగా ఉన్నారా అనే ఆలోచన ప్రజలకు వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఇంత దోపిడీ జరుగుతున్నా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం 5 కోట్ల రూపాయల బియ్యం ఎత్తుకెళ్ళిపోతుంటే సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ 5 లక్షల కోట్ల అంశం పైన కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే, అయితే ఆయనకి వాటా ఉండొచ్చు, లేకపోతే ఆయన మాట్లాడాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ దగ్గర. అయితే సీజ్ అమరావతి అనాలా, లేకపోతే అందులో వాటా ఉందని ప్రజలు అనుకోవాలి. అంత గొప్ప వేరే అవకాశమే లేదు. చూడాలి మరి ఈ అంశాన్ని ఆయన ఏ విధంగా తీసుకుంటారు అనేది. మీరు అన్నట్టు ఆ భూములు రైతులువా లేకపోతే రైతుల లాంటి బినామీల పేర్ల మీద ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం వారివా అనేవి మనం అది ఏ సామాజిక వర్గం అయినా సరే అక్కడ ఒక రైతు ఉన్నాడండి. ఒక రైతు, బాబు నీ ఎకరా భూమి విలువ 10 లక్షలు, ఇక్కడ రాజధాని కడుతున్నాం కాబట్టి నువ్వు భూమి ఇచ్చావు కాబట్టి నీకు 10కి 20 ఇస్తున్నాము, సంతోషమా కాదా? లేదు లేదు నాకు కుదరదు, నాకు ఎకరా 15 కోట్లు కావాలి అంటే, మరి సరే బాబు మేము ఇక్కడ రాజధాని కట్టము, ఎక్కడైతే ప్రభుత్వం భూమికి అంటే అక్కడ ఉన్న మార్కెట్ విలువకి రెట్టింపు రేట్లకి రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు వస్తారో మేము అక్కడే కడతాము. ప్రభుత్వ ఖజానా లాభపడాలి కానీ రైతులు కాదు. ఎందుకంటే ఇక్కడ భవనాలు కట్టేవన్నీ రైతులవి కాదు, ప్రజల ఆస్తి ఇక్కడ కట్టడం వల్ల భూమి విలువ పెరుగుతుంది కాబట్టి లాభపడాల్సింది ప్రజలు. కాబట్టి ఎక్కడైతే రైతులు తమ మార్కెట్ రేటుకి రెట్టింపుకి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడే రాజధాని కడతామని ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలి. అంటే యాక్చువల్ గా అక్కడ 34,000 ఎకరాలు దాదాపుగా ఉంది. అందులో 10,000 మంది రైతులు మాత్రం ముందుకు వచ్చినట్టున్నారు. 10,000 ఎకరాల అందరూ ఇచ్చేస్తారు దాదాపు అంటే వాటా ఇస్తామంటే వచ్చారు. వాటా ఇవ్వను అన్నప్పుడు కేవలం డబుల్ రేట్ ఇస్తామంటారు, భూములే కావాలంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం 5 కోట్ల మంది లాభ పొందేలాగా చూడాలా, లేకపోతే 29,000 మంది లాభపడేలా చూడాలా? 5 కోట్ల మంది లాభపడేలా చూసే ప్రభుత్వం అయితే బాబు మీరు భూమి ఈ కండిషన్ మీద అంటే ఆ రోజున మార్కెట్ రేట్కి రెట్టింపు భూమికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే మేము ఇక్కడ రాజధాని కట్టము, ఎక్కడైతే రైతులందరూ కలిసి మా మార్కెట్ రేట్ 20 లక్షలకి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ముందుకు వస్తారో అక్కడ రాజధాని కడతామని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంటే సరిపోతుంది. రైట్ అండి, మీరు అన్నట్టుగా దీని గురించి పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. మరి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించట్లేదంటే ప్రజలైనా మీరైనా ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్.